గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కే ఉమా కిరణ్మయ్. మా హస్బెండ్ నేమ్ కే శ్రీనివాస్ సత్యదేవ్ అండి. హీ గాట్ బ్రెయిన్ స్ట్రోక్. సర్జరీ కూడా జరిగిందండి. మేము ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా వే దే ట్రీట్, ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి నాకు మంచిగా గైడ్ చేశారండి. ఏమవ్వదు అని ఫస్ట్ డే నుంచి కూడా చాలా హోప్ ఇచ్చారండి నాకు. వచ్చినప్పటికీ ఇప్పటికీ నా హస్బెండ్లో చాలా డిఫరెన్స్ అనేది చాలా ఉందండి. ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, ద వే రాజేందర్ సార్ కావచ్చు, గౌడ్ సార్ కావచ్చు, అండ్ విజయ్ గారు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, వచ్చి ప్రతిదీ పిన్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగా ఏంటి అన్నది గైడెన్స్ ఇస్తూ వెళ్ళున్నారండి. చాలా నీట్గా ప్రజెంటేషన్ కూడా కావచ్చు, ఏదన్నా సరే చాలా నీట్గా చెప్పుకున్నారండి. నాకు ఎంత భయం ఉండేదంటే వచ్చినప్పటికీ ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ద భయం అనేది నాకు పోయిందండి చెప్పాలంటే. అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదండి, ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ ఎస్పెషల్లీ శశాంక్ గారు అండ్ చంద్రశేఖర్ సార్ అండి. ద వే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ చాలా పిన్ టు పాయింట్, చాలా క్లియర్ కట్గా ఉండేదండి. నాకు ఆ మాటలకే నాకు కొంచెం హోప్ వచ్చింది చెప్పాలంటే. ఆ హోప్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏదన్నా సరే ఇప్పుడు నేను ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పిన వెంటనే ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా రియాక్ట్ అవుతారండి. ఎస్పెషల్లీ వార్డ్ బాయ్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, చాలా బాగా రెస్పాండ్ అయ్యి అక్క మేము ఉన్నాం చూసుకుంటామని చెప్పడము, వచ్చి ఇమ్మీడియట్గా ఈయన్ని కూడా పాపం పదే మాట్లాడించడానికి ట్రై చేయడం కావచ్చు, చాలా బాగా చేశారండి. కమింగ్ టు ఫిజియో అండి, నాకు ఫస్ట్ అలాట్ చేసింది శివ సార్ని అలాట్ చేశారు. తర్వాత కార్తిక్ గారు హ్యాండిల్ చేసుకున్నారు. వాళ్ళు చేసిన విధం కూడా చాలా బాగా చేశారండి. ద వే దే ఎక్స్ప్లెయిన్ టు మీ, ఇలాగే ఉంటుందండి ఫిజియో, మీరు భయపడద్దు అని ధైర్యం చెప్పేటోళ్ళండి ప్రతిసారి కూడా. ఈయనకి కూడా పాపం ఎప్పుడూ కూడా ధైర్యం చెప్పి ఇలాగే ఉంటుంది, మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్పడము. కిందన మనకి ఇంకో సెషన్ ఉంటుందండి, దానికి ఫిజియో రూమ్ అని సెపరేట్గా తీసుకువెళ్ళి ఆ వార్డ్ బాయ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేశారండి. నాకు మా ఎస్పెషల్ 2 months ఇక్కడ ఉన్నాము అంటే, ఈయన ఎన్నడూ కూడా ఇల్లు వదిలి లేరత్ర 2 months ఇక్కడ ఉన్నారంటే నాకే వండర్ అండి. అంబియన్స్ కూడా ఇక్కడ మెయింటెనెన్స్ వెరీ హైజీనిక్ అండి చెప్పాలంటే. వెరీ హైజీనిక్గా మెయింటైన్ చేయడం కావచ్చు, ఎప్పుడు రూమ్స్ క్లీనింగ్, మాబింగ్, అండ్ ఈవెన్ పేషెంట్ని కూడా చాలా పిన్ టు పాయింట్ నీట్గా మనం ఎలా అనుకుంటామో అదే విధంగా వాళ్ళు క్లీనింగ్ చేసి పెడతారండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆయుష్ రీహాబ్ అండి. చాలా అంటే చాలా నేను రికమెండ్ చేస్తాను. ఫర్దర్ ఎవరికన్నా నేను చెప్పాలి అనుకుంటే నేను డెఫినెట్గా చెప్తాను, రికమెండ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి. అందరి సపోర్ట్ నేను అందరికీ పేరున నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్పెషల్లీ గౌడ్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీ గైడెన్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను అసలు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను సార్ మీ పట్ల. చాలా థ్యాంక్ యూ అండి. విజయ్ సార్, నాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీ దగ్గరికి వస్తే ఎవ్రీ టైం మీరు నన్ను విసుక్కోకుండా, ఎంత హడావిడిలో అయినా సరే మీరు చాలా రికమెండ్ చేసి నన్ను అలా కాదండి ఇలా చేసుకుందామని మీరు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈవెన్ రాజేందర్ సార్ చాలా కూల్గా అయ్యండి, ఏమున్నా సరే ప్రాబ్లం ఇలాగా అలాగా అని చెప్తారు సార్. అంటే కృష్ణారెడ్డి సార్ వెరీ జోవియల్ పర్సన్. వచ్చారు అంటే ఏముండదు, మాట్లాడాలి మీరు ఇలాగా అలాగా అనుకుంటే ఏదో ఒక బ్రదర్తో మాట్లాడినట్టే మాట్లాడతారండి. పేషెంట్తో మాట్లాడినట్టు ఇక్కడ ఎవ్వరూ మాట్లాడలేదండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక పేషెంట్తో మాట్లాడుతున్నట్టుగా ఎవరు మాట్లాడలేదండి. ఒక ఫ్రెండ్తో, ఒక బ్రదర్తో అలా మాట్లాడుతున్నట్టుగానే ట్రీట్ చేసి చాలా జోవియల్గా క్రియేట్ చేస్తూ చాలా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేశారు నాకు. ఎస్పెషల్లీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండి ఆయుష్మాన్ రీహాబ్ సెంటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆయుష్మాన్.